హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూలాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ చాప్టర్ నుండి బ్లూలాక్ ప్లేయర్స్ కొత్త అసైన్మెంట్ పనిలో ఉంటారు. అయితే ఆ అసైన్మెంట్ ఏంటని ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి తెలుసుకున్నాము. బట్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్కి కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ యొక్క పేజ్ లింక్ పెట్టాను. అందులోని వీడియోస్ని చూసి నచ్చితే ఫాలో అన్నాము. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఇంటర్వ్యూ అయిపోయాక బ్లూలాక్ ప్లేయర్స్ అందరికీ 2 weeks బ్రేక్స్ని ఇస్తారు. దాంతో బ్లూలాక్ ప్లేయర్స్ అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఈసీఈ కోసం వాళ్ళ మదర్ ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది. ఇక ఈసీఈ తింటూ ఉంటే వాళ్ళ మదర్ ఈసీఈతో నువ్వు ఇంటికి రావడం మాకు సర్ప్రైజింగ్గా ఉంది. బ్లూలాక్ వాళ్ళు బ్రేక్ ఏమైనా ఇచ్చారా అని అంటే అవును, U20 వరల్డ్ కప్కి ఇంకా టైం ఉందని 2 weeks బ్రేక్ని ఇచ్చారు. అందుకే నేను ఇంటికి రావాలని డిసైడ్ అయ్యానని చెప్తాడు. అప్పుడు తన మదర్ వచ్చి అయితే రెస్ట్ తీసుకోమని చెప్తే తన ఫాదర్ వచ్చి నువ్వు బ్లూలాక్లోకి వెళ్ళడం వల్ల చాలా ఫేమస్ అయిపోయావు, అలాగే నీ అబిలిటీస్ అండ్ శాలరీ కూడా వస్తుందని అంటే తన మదర్ అలా మాట్లాడడం స్టాప్ చేయమని చెప్తుంది. ఇక తన ఫాదర్ కూడా ఇక్కడికి నువ్వు రెస్ట్ తీసుకోవడానికి వచ్చావు కదా, నేను కూడా వర్క్ గురించి ఏం మాట్లాడినని చెప్తాడు. అప్పుడు ఈజీగా వాళ్ళ పేరెంట్స్తో మాకు లీవ్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయి కదా, నాకు దాని గురించి డీటెయిల్స్ తెలియదు, బట్ వాళ్ళు వచ్చి ఫస్ట్ U20 వరల్డ్ కప్ మీద ఫోకస్ చేయమని చెప్పారని చెప్తే దానికి తన మదర్ వచ్చి నేను చూస్తున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది, బట్ మనీ వస్తుందని కాదు, నీ లైఫ్లో ప్రతి దాన్ని గెలుచుకున్నావు, అలాగే బ్లూలాక్లోనే నువ్వు అనుకున్నట్టు నెంబర్ 1 ప్లేయర్ అయ్యావు, దానికి నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తే థ్యాంక్స్ అమ్మా, దానికి నాకు కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి ఈజీగా ఇమిటేట్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే బ్లూలాక్ నుంచి తనకి ఒక పార్సల్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఫుట్బాల్ వీడియోస్ DVDs ఉంటాయి, అలాగే ఒక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్లో వచ్చి ఈ వీడియోస్లో నువ్వు నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వడానికి ఇందులో ఆన్సర్ ఉంది, అది ఫైండ్ అవుట్ చేయమని ఉంటుంది. అది వాళ్ళ మదర్ చూసి ఈగో ఎలాంటి వాడో చెప్తావా అని అంటే అతను చాలా షార్ప్, తన ఫ్రెండ్లీగా లేకపోయినా తను ఎప్పుడూ తన మైండ్లో ఏముందో అదే మాట్లాడతాడు. అది ఎవరైనా అవనివ్వు. అలాగే జపాన్ వరల్డ్ కప్ విన్ అవుతుందని అందరికన్నా తనే ఎక్కువగా బిలీవ్ చేస్తున్నాడు. బట్ అది ఎలానో తెలియదు, కానీ తనలో ఉన్న ఫైర్ని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. తన ప్రపంచంలోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజియస్ట్ పర్సన్, తనే నా ఇన్స్పిరేషన్ అని చెప్తాడు. వాళ్ళ మదర్ తన మాటలకి స్మైల్ చేస్తూ నువ్వు తనతో ఉన్నప్పుడు నీకు చాలా ఫన్గా ఉన్నట్టు ఉంది, చూస్తుంటే నువ్వు మంచి వాళ్ళని మీట్ అయినట్టు ఉన్నావని అంటే పక్కనే ఉన్న తన ఫాదర్ వచ్చి ఈ కొంచెం టైంలోనే నాకన్నా నువ్వు ఇంకా మెచ్యూర్గా అయిపోయావు, బట్ నువ్వు ఎంత చేంజ్ అయినా నేను నీ మెదడు వచ్చి ఎప్పుడు నీ సైడే. ఇప్పటి నుంచి నువ్వు ఇంకా గ్రేటర్ ప్లేయర్స్తో ఫైట్ చేయొచ్చు, ఆ ప్రాసెస్లో నువ్వైనా హర్ట్ అవ్వచ్చు, లేదా నువ్వైనా వాళ్ళని హర్ట్ చేయొచ్చు, కానీ మేము మాత్రం నేను ఒకేలా చూస్తాము. సో నీలో ఏం చేంజెస్ వచ్చినా నీకు ఇంటికి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చు అని చెప్తాడు. ఇక ఈసీ వచ్చి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక యూరోప్ 2008 ఫైనల్ సీడీని తీసి డివిడీలో ప్లే చేస్తే 8 వీడియో క్లిప్స్ వస్తాయి. అందులో ఒక వీడియోని ప్లే చేసి గేమ్ని రీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకరు గోల్ చేయడం చూసి ఈగో నన్ను గోల్ని ఎలా షూట్ చేయాలో నేర్చుకోమని చెప్తున్నాడా అని అనుకుంటాడు. బట్ నెక్స్ట్ టైం ఒక ప్లేయర్ గోల్ చేయడానికి బాల్ని షూట్ చేస్తే దాన్ని గోల్ కీపర్ స్టాప్ చేస్తాడు. ఈజీగా అది చూసి షాక్ అయిపోయి అయితే గోల్ గురించి కాదు, బట్ ఏం చూపించాలని అనుకుంటున్నాడు. ఇందులోని ప్రతి వీడియో వచ్చి బాల్ని ఎలా ట్రచ్ చేయాలి లేదా మొత్తం గేమ్ని చేంజ్ చేసి ఒక కిల్లర్ పాస్తో స్టార్ట్ అవుతుంది. మేబీ తను గోల్ గురించి కాకుండా ఒక పాస్తో మొత్తం గేమ్ని చేంజ్ అవ్వడానికి రీజన్ వచ్చి బాల్ ట్రాపింగ్, డ్రిబ్లింగ్, పాసెస్ ఇవన్నీ గ్రౌండ్లో ఉన్న ప్లేయర్స్ని ఇన్స్పైర్ అయ్యేలా చేస్తుంది. ఒక గోల్ని క్రియేట్ చేసే ప్లేయింగ్ స్టైల్ని ఈగోకి ఎలెక్ట్ చేసి పంపించాడు. ఫుట్బాల్తో వరల్డ్ మొత్తం ఓవర్ఫ్లో అయిపోతుంది. అయితే దాని గురించి నాకు తెలియదు, కానీ ఇది చాలా ఫన్గా ఉంది. వీడియోస్లోని గేమ్స్ని ఎడిట్ చేస్తాను, నేను కూడా ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్కి రీచ్ అవ్వాలని అనుకుంటాడు. అలాగే మొత్తం బ్లూలాక్ ప్లేయర్స్కి లెటర్స్ని సెండ్ చేసి ఉంటాడు. ఇక టెక్స్ట్ని చూసుకుంటే ఇక్కడ బ్లూలాక్ వచ్చి ఇంకా ఎవల్యూషన్కి మిడిల్లోనే ఉందని ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఆండ్రిగోకి ఫుడ్ని తీసుకుని వస్తుంది. అయితే టేబుల్ ప్లేని ప్లే చేయమని చెప్తే నువ్వు కొన్ని రోజుల నుంచి నైట్స్ అంతా మేల్కొనే ఉన్నావు, నీకు బాగానే ఉందని అడిగితే నేను 23 ప్లేయర్స్కి ట్రైనింగ్ కోసం వర్క్ని క్రియేట్ చేసి అందరికీ లెటర్స్లో రాసి సెండ్ చేశానని చెప్తే అయితే ఈ 14 daysకి వాళ్ళకి ఏం వర్క్ని అసైన్ చేసావని అంటుంది. అప్పుడు ఈగో వచ్చి నువ్వు ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి ముందు ఏం చేస్తావని చెప్తే ఫస్ట్ నేనైతే ఏం తినాలో ఆలోచించి ఆ తర్వాత ఆ ఫుడ్కి సంబంధించిన వస్తువులను బై చేస్తానని చెప్తే అలాగే నేను కూడా U20 వరల్డ్ కప్ని విన్ అవ్వడం కోసం మిస్ అయినవన్నీ ఫైండ్ అవుట్ చేసి ప్రతి ఒక్క ప్లేయర్స్కి ట్రైనింగ్ కోసం వాళ్ళు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో రాసి సెండ్ చేశానని చెప్తాడు. ఇక నెక్స్ట్ ప్లాన్లో చూసుకుంటే బారో ఆ లెటర్ని ఓపెన్ చేస్తే అందులో వచ్చి నువ్వు మళ్ళీ కింగ్ అవ్వాలని అనుకుంటే ఈ ప్లేస్కి వెళ్ళమని ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక యూనివర్సిటీ ఉంటుంది. అక్కడ వచ్చి సినిమాలో విలన్స్ ఉంటారు కదా, ఒక్కొక్కరు అలా ఉంటారు. వాళ్ళు బారాను చూసి అమెరికా ఫుట్బాల్కి వెల్కమ్ అని అంటారు. ఇక బాచ్రా లెటర్లో వచ్చి ఈ ప్లేస్లోకి వెళ్ళి నీ చైల్డ్హుడ్ని ఫీల్ అయ్యి టీచింగ్ చేస్తూ నేర్చుకొని ఉంటుంది. ఇక ఆ ప్లేస్లోకి వెళ్ళి చూస్తే ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది. అక్కడ చిల్డ్రన్స్ బాచ్రాని చూసి చాలా ఎక్సైట్ అయ్యి మాకు సాకర్ని టీచ్ చేయమని అడుగుతారు. ఇక నెక్స్ట్ చిగిరి లెటర్లో వచ్చి నీ లెగ్స్ని త్రో చేసి ఒక ఫిష్ లాగా అయిపోయి నీ స్పీడ్ని కీపప్ చేసి స్ట్రాంగ్ హార్ట్ని అండ్ లంగ్స్ని గెయిన్ చేసుకోమని ఉంటుంది. ఇక చిగిరి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు.
ఇక నెక్స్ట్ కొనిగామ్ లెటర్లో వచ్చి కాంబాట్లోనే ఆన్సర్ ఉంది, అది ఫైండ్ అవుట్ చేసి ఆ బాడీతో నువ్వు స్ట్రాంగెస్ట్ వారియర్ వ్యవహారం ఉంటుంది. దాంతో కొనిగామి బాక్సింగ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇక సీడో లెటర్లో వచ్చి నువ్వు చనిపోయే ముందు ఏం చేయాలని అనుకుంటున్నావో అది చేసుకో, దానికి ఖర్చు అయ్యే మనీ మొత్తం బ్లూలాకే భరిస్తుందని ఉంటుంది. ఇక రిన్ లెటర్లో వచ్చి ఒకసారి మళ్ళీ నీ ఈగోని చూసుకో, డిస్ట్రక్షన్ అంటే డిజైర్ కాదని ఉంటుంది. ఇక రిన్ ఒక ప్లేస్లోకి వెళ్ళి మెడిటేషన్ చేస్తూ తన ఈగోని అండర్స్టాండ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. దానికి ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక రియో వచ్చి తన ట్రైనింగ్ రూమ్లో ట్రైనింగ్ అవుతూ నాగి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన ఫ్యామిలీకి అడ్వైస్ ఇచ్చి ఒక పర్సన్ ఈగో లెటర్ని తీసుకుని వచ్చి రియోకి ఇస్తుంది. ఇక లెటర్ని ఓపెన్ చేసి చూస్తే నువ్వు బ్లూలాక్కి ఒక స్పెషల్ షోల్డర్వి, బ్లూలాక్లోనే 22 ప్లేయర్స్ యొక్క ప్లేయింగ్ స్టైల్ని కాపీ చేసి ఈ 14 డేస్లో మాస్టర్ చేయి, నువ్వు వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేయర్ అవ్వడానికి ఇంకా ఛాన్స్ ఉందని ఉంటుంది. అప్పుడు ఆమె వచ్చి అలాగే ఆ లెటర్లో ఒక SD కార్డు కూడా ఉందని ఆ మెమరీ కార్డ్ని ఇచ్చి నీ ఫిజికల్ అబిలిటీస్తో ఈ 14 డేస్లో ప్రతి ఒక్కరి మోసం మాస్టర్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్తే నో నేను చేయగలను, ఇప్పుడు నా మైండ్ని బెటర్ చేసుకోవడం కన్నా నా బాడీని బెటర్ చేసుకోవడం బెటర్ అని చెప్తాడు. దాంతో రియో ఫైర్ అయిపోవడం చూస్తాము. ఇక నెక్స్ట్ ప్యానల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ టాస్క్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ ప్యానల్లోని టెక్స్ట్ని చూసుకుంటే U20 వరల్డ్ కప్లో స్టార్ అవ్వడం అని ఉంటుంది. ఇక ఈగో వచ్చి నెక్స్ట్ టైం ఒకరి ఇన్స్టెన్స్తో ఒకరు ఫైట్ చేసుకోకుండా మనం మీట్ అవుతాము. ఇక 23 ప్లేయర్స్ నెంబర్ 1గా కెమికల్ రియాక్షన్స్ని క్రియేట్ చేసి న్యూ బ్లూలాక్గా ఎవల్యూషన్ అవబోతుందని అంటాడు. ఇక అక్కడ నుంచి నాగి దగ్గరికి షిన్ అనే షిఫ్ట్ అవుతుంది. తను స్కూల్ నుంచి షాపింగ్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యి వెళ్తూ ఉంటే కొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఫుట్బాల్ని ఆడుకుంటూ ఉంటారు. అది నాగి చూసి చాలా ఎమోషనల్ అయిపోయి నేను ఎప్పుడు ఇంతేనా, ఇలాంటి నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ చనిపోతానా, నేను మళ్ళీ ఫైర్ అప్ అవుతానా, అయితే నాకు ఇలాంటి లైఫ్ వద్దు, నేను మళ్ళీ బ్లూలాక్లోకి వెళ్ళి ఫైర్ అప్ అవ్వాలని ఉందని అనుకోని అక్కడ నుంచి బ్లూలాక్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నన్ను లోపలికి రానివ్వండి, బ్లూలాక్లో ఫైట్ చేయడానికి నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని ఒక ఛాన్స్ కోసం అడుక్కుంటూ ఉంటాడు. బట్ ఎంత ప్రతిపాదన కూడా ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇవ్వరు. బట్ నాగి అసలు గివ్ అప్ ఇవ్వకుండా వాళ్ళ రెస్పాన్స్ కోసం ఇంటికి వెళ్ళి ఒక టెంట్ని తీసుకుని వచ్చి అక్కడే టెంట్ని వేసుకొని నేను మీరు చెప్పింది ఏమైనా చేస్తాను, నన్ను లోపలికి రానివ్వండి అని ట్రై చేస్తూనే ఉంటాడు. బట్ తనకి అస్సలు రెస్పాన్స్ అవ్వదు. ఇక అలా నైట్ అయిపోతుంది. నాగి కూడా ఇక పడుకుంటాడు. అలా అక్కడే తింటూ ఎక్కడే పడుకుంటూ ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉంటాడు. అయినా కూడా తనకి అస్సలు రెస్పాన్స్ ఇవ్వరు. దాంతో నాగి వచ్చి ఇలా చేయడం వల్ల యూజ్ లేదని బ్లూలాక్లోని ప్లేయర్స్ని కాంటాక్ట్ అయ్యి ఈగోని ఫోన్లో కనెక్షన్ చేయమని అడగాలని డిసైడ్ అవుతాడు. బట్ ఎవరు చేద్దామని ఆలోచిస్తూ ఫస్ట్ ఈజీకి చేద్దామని అనుకుంటాడు, బట్ చేయడు. నెక్స్ట్ బారోకి చేద్దామని అనుకుంటాడు, బట్ తనకి కూడా చేయడు. ఇక ఫైనల్గా రియోకి మెసేజ్ చేద్దామని డిసైడ్ అయ్యి మెసేజ్ చేయాలని చూస్తాడు. కానీ ఆ నెంబర్కి నువ్వు మెసేజ్ చేయలేవని ఉంటుంది. నాగి అది చూసి షాక్ అయిపోయి నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఆండ్రీ వచ్చి నీకు ఇప్పుడు బ్లూలాక్తో కనెక్షన్ లేదు, ప్లీజ్ ఇక్కడ నుంచి ఇమీడియట్గా వెళ్ళిపో, లేదంటే పోలీసులకి కాల్ చేయాల్సి వస్తుందని చెప్తుంది. దాంతో నాగి వచ్చి ఆండ్రీ చెప్పింది కూడా నిజమే కదా, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నా ఓన్గా నేను మళ్ళీ వరల్డ్లోనే బెస్ట్ ప్లేయర్ అవుతానని చెప్పి నేను ఎలా ఇక్కడికి వచ్చాను, నాకు చాలా ఎంబారసింగ్గా ఉంది, చాలా డిస్గస్టింగ్గా ఉందని ఏడుస్తూ వాళ్ళు నన్ను బ్లూలాక్లోకి మళ్ళీ ఇన్వైట్ చేస్తారని ఎలా నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఓడిపోయానని నాకు కూడా తెలుసు. అయితే మళ్ళీ నేను రియో మీద డిపెండ్ అవుతున్నాను. బ్లూలాక్లోని ప్రతి ప్లేయర్ వచ్చి నాకంటే చాలా ముందు ఉన్నారు, అది నాకు కూడా అర్థమవుతుంది. బట్ ఎందుకని వాళ్ళందరికన్నా నేను చాలా వెనుకలో ఉన్నాను. ఇక్కడ చేంజ్ అవ్వంది నేను ఒక్కనే అని చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి తన బ్యాగ్ని ఎయిర్లో విసిరేసి హ్యాండ్తో పంచ్ చేస్తే హ్యాండ్కి ఇంజరీ అవుతుంది. ఇక అప్పుడే వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే జపనీస్ ఫుట్బాల్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన బురొత్సుచా అక్కడికి రావడం చూసుకోవచ్చు. ఇక నాగి బ్లూలాక్లోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అని మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ మరిన్ని అనిమే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.